నగర ప్రాంతంలో విజయవాడలో ఉన్న ప్రజల్లో ఈ ప్రశ్న ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే అక్కడికి నేనున్నానంటూ ముందుగా వెళ్ళేది పవన్ కళ్యాణ్. రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఆయన అప్పుడు గతంలో 2019 ఎన్నికలు ఘోర ఓటమి పాలైన తర్వాత కూడా జనసేన పార్టీ తరఫున ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళేవాళ్ళు, పలకరించేవాళ్ళు. కొన్ని చోట్ల ఇప్పటం అనే గ్రామంలో, రాజధాని గ్రామంలో, మంగళగిరి పక్కనే ఉన్న ఇప్పటం అనుకున్న గ్రామం పేరు, అక్కడ రోడ్డు వైండింగ్లో ఇల్లు కొట్టేస్తున్నారు అంటే స్వయంగా ఆయన కార్లు వేసుకుని వెళ్తే ఆయన మీద కేసు కూడా పెట్టారు. అలా చాలా సమస్యలు, ఎక్కడ సమస్య వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండేవారు. కానీ ఇంత అల్లకల్లోలం జరుగుతోంది విజయవాడ చుట్టుపక్కల. రాష్ట్రం అంతా వరదలతో అతలాకుతలం అవుతోంది. జనమంతా కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. విజయవాడలో అయితే మీరు గమనించారు, కొడచెరువులు విరిగిపోయి ఒక ఫ్యామిలీ చనిపోయారు, నలుగురు చనిపోయారు. సో ఇప్పుడు ఈ వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తూనే ఉంది ప్రకాశం బ్యారేజ్కి. సో సింగ్ నగర్ ఇప్పటికీ నీళ్లలోనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ రకంగా తిరుగుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించట్లేదు? మేము పవన్ కళ్యాణ్ని మేము విమర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ తీరును మేము తప్పు పట్టట్లేదు. సో దయచేసి ఎవరైనా సరే తిట్టుకోవద్దు, మమ్మల్ని తిట్టుకోవద్దు, ఎవరైనా సరే దయచేసి తిట్టుకోవద్దు. మేము ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం, కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నని మాత్రమే ఇక్కడ మేము ముందు ఉంచుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకి ఏమైనా హెల్త్ బాగుండలేదా, లేకపోతే ఇంకెక్కడైనా ఎమర్జెన్సీ వెళ్ళారా ఏంటి అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. బహుశా ఇది వాటిదే అనుకుంటాను స్కెడ్యూలు. టూర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, హానరబుల్ సీఎం, మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ, క్యాంప్ ఎట్ హైదరాబాద్. ఎస్ అంటే స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నట్టే కదా, అంతేనా సర్తాజ్? కరెక్ట్. చదవండి. ప్రెసెంట్ ఆయన స్కెడ్యూల్ చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి హీ హాజ్ అ క్యాంప్ ఎట్ హైదరాబాద్. సో ఇవాళ మేబీ అక్కడ టైం మనం కరెక్ట్గా మెన్షన్ చేసలేదు. కింద చూస్తే ఇక్కడ 6:30 hours-కి హీ హాజ్ అ విజయవాడ క్యాంప్ కూడా ఉందన్నమాట. న్యూజివీడ్లో విజయ క్యాంప్. మళ్ళీ 7 o'clock-కి ఇంకొక క్యాంప్ కూడా ఉంది. 6:30 అది కొలుసు పార్థసారథి. ఓకే, సారీ, అది కొలుసు పార్థసారథి. పవన్ కళ్యాణ్ మినిస్టర్స్కి సంబంధించిన క్యాంప్ ఎట్ హైదరాబాద్ మాత్రమే ఉంది. బట్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం గమనిస్తే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా అయింది ఇక్కడ మనం చూస్తే. ఎస్, డిప్యూటీ సీఎం, రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి, రెండోది వచ్చి రూరల్ వాటర్ సప్లై అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. సో ప్రెసెంట్ అక్కడ మనం డిస్ట్రక్షన్ చూసినా కంప్లీట్లీ అక్కడ వాటర్ సప్లై ప్రజలకు ఆగిపోయింది, లేకపోతే ఎన్వైరన్మెంట్ కంప్లీట్ డిస్ట్రక్షన్ అక్కడ ఉంది. మనం ప్రీవియస్లీ అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం ఒకసారి గమనిస్తే చెట్ల గురించి మాత్రం మాట్లాడింది ఆయన లాస్ట్ ప్రెస్ మీట్ కానివ్వండి, లేకపోతే జనాల్లోకి వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత నుండి మనకి ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు. ఈ టూర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రకారం అయితే టుడే మేబీ ఆయన హైదరాబాద్లో ఉండొచ్చు. బట్ హైదరాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. 3 days నుండి మనం చూస్తున్నాము హైదరాబాద్లో కూడా ఇట్లానే వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. సో అప్డేట్ అయితే మనకు రావాల్సింది కంప్లీట్ గా. మనం ఇది వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, అంటే ప్రతిరోజు మంత్రులకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒకవేళ ఇవాళ ఏమన్నా విజిట్ ఉందేమో అనుకున్నాం. కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టిల్ హైదరాబాద్లో ఉన్నారు, క్యాంప్ ఎట్ హైదరాబాద్. తర్వాత మినిస్టర్లు ఒకసారి చూద్దాం. రాంప్రసాద్ రెడ్డి, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని ఉంది. ఆయన నైట్ స్టేడ్ ఎట్ క్యాంప్ రెసిడెన్స్, నందమూరి రోడ్, బృందావన్ కాలనీ, కృష్ణలంక, అంటే విజయవాడలోనే ఉన్నారు. మంత్రిగా విజయవాడలో ఉన్నారు, మానిటరీ చేసుకుంటున్నారు. అండ్ దెన్ పయ్యావుల కేశవ్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఈయన ఎక్కడ ఉన్నారు? నైట్ స్టే ఎట్ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, ఎస్ఆర్పేట, విజయవాడ. ఈయన కూడా విజయవాడలోనే అందుబాటులో ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. నెక్స్ట్ కుల్సు పార్థసారథి, మినిస్టర్ ఫర్ హౌసింగ్ INPR, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, నైట్ స్టేడ్ ఎట్ రెసిడెన్స్ బిసైడ్ స్వగృహపూర్ నియర్ DCP బంగ్లా, సూర్యరావుపేట, విజయవాడ బందర్ రోడ్లో ఆయన క్యాంప్ ఆఫీస్ రెగ్యులర్గా ఉంటుంది, ఆయన ఇల్లు. సో అక్కడే ఉన్నాడు. అంటే ఈ ముగ్గురు మంత్రులు కూడా అందుబాటులోనే ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం ఇవాళ అందుబాటులో లేరు. మరొకసారి జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మమ్మల్ని తిట్టిపోయొద్దు సోషల్ మీడియాలో. కానీ ఇది ఒక ప్రశ్న, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే, సర్తాజ్ మీకు ఐడియా ఉంది? నిన్న దేశవ్యాప్తంగా నారా లోకేష్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అభినందనలు చెప్పారు. మేము కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం, నేను సర్తాజ్ కలిసి హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు. కానీ పుట్టినరోజు నాడు కనుక మీరు ఇలా బయట కాకుండా విజయవాడలో వరద ప్రాంతాల్లో పర్యటించి ఉంటే మిమ్మల్ని అందరూ నెత్తిన పెట్టుకునేవాళ్ళు, మిమ్మల్ని దేవుడి కింద కొనియాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక ఏ విధంగా అయితే అభినందిస్తూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు అంటూ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి వెంటో
లేకపోతే చంద్రబాబు గారు వెళ్ళిన కాలనీలు కాకుండా వేరే చోటకో వెళ్ళి వరద బాధితులను పరామర్శించి వాళ్ళ కష్టాలు